గాజాలో ఉద్రిక్తతల వేళ అమెరికాలో ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఇద్దరు సిబ్బంది హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని యూదు మ్యూజియంలో జరిగిన కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న ఇద్దరు ఇజ్రాయెల్ సిబ్బందిపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా అతను పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేశాడు. కాల్పుల ఘటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. అమెరికాలో దేశానికి తీవ్రవాదానికి తోటు లేదని చెప్పారు. ఎంబసీ సిబ్బందిపై అమెరికాలో జరిగిన కాల్పులను యూదు వ్యతిరేక చర్యగా ఇజ్రాయెల్ అభివర్ణించింది. అమెరికాలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయానికి చెందిన ఇద్దరు సిబ్బంది బుధవారం సాయంత్రం హత్యకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని యూదు మ్యూజియంలో జరిగిన ఓ కార్యక్రమానికి 4 ఇజ్రాయెల్ సిబ్బంది హాజరై వెళుతూ ఉండగా దుండగుడు అతి సమీపం నుంచి వారిలో ఇద్దరిపై కాల్పులు జరిపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా ఫ్రీ పాలస్తీనా అని నినాదాలు చేసినట్లు చెప్పారు. నిందితుడిని షికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్స్ గా గుర్తించారు. చనిపోయిన వారిలో ఒక మహిళ, ఒక పురుషుడు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. త్వరలోనే వారిద్దరూ వివాహం చేసుకోవాల్సి ఉండగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినట్టు ఇజ్రాయెల్ సిబ్బంది తెలిపారు. ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది మృతిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. యూదులకు వ్యతిరేకంగా జరిగే ఈ తరహా హత్యలు వెంటనే ఆగిపోవాలని ట్రంప్ పేర్కొన్నారు. ద్వేషం, తీవ్రవాదానికి అమెరికాలో స్థానం లేదని చెప్పారు. అమెరికాలో ఇలాంటి ఘటన జరగడం అత్యంత విచారకరమని ట్రంప్ పేర్కొన్నారు. కాల్పుల ఘటనపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ ఎంబసీ సిబ్బందిపై జరిగిన కాల్పులను యూదు వ్యతిరేక ఘటనగా అభివర్ణించారు. ఈ ఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇజ్రాయెల్ సిబ్బందికి భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించినట్టు చెప్పారు. గాజాలో ఉద్రిక్తతల వేళ అమెరికాలో ఇజ్రాయెల్ ఎంబసీకి చెందిన ఇద్దరు సిబ్బంది హత్యకు గురికావడం కలకలం రేపింది.